పహల్గామ్‌లో జరిగినటువంటి టెర్రర్ అటాక్‌పై కేంద్రం ఇప్పటికే వీసాలనన్నిటిని రద్దు చేసింది. పాకిస్తాన్‌కి సంబంధించిన పౌరులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో, 48 అవర్స్ నిన్నటికే అయిపోయింది గడువు. సో, 29 అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, హాస్పిటల్‌లో ఉన్నవారు, ఇతరత్రా వీసాలపై ఉన్నవారు ఈ నెల అంటే రేపు 29 కాబట్టి రేపట్లోగా వెళ్ళిపోవాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనలు గనక ఒకవేళ ఇది చేస్తే వాళ్లకు జైలు శిక్ష ఉంటుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. 3 లక్షల పెనాల్టీ కూడా ఉంటుంది. తగిన చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని కూడా ఇప్పటికే హెచ్చరించారు. దీంతో పాటుగా అటు ఒక యుద్ధ వాతావరణం పాకిస్తాన్ ఇండియాకి యుద్ధ వాతావరణం అనేది కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఎల్ఓసిలో పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఇండియా దాన్ని తిప్పికొడతా ఉంది. ఎప్పటికప్పుడు ఎల్ఓసి దగ్గర పెద్ద మొత్తం ముమ్మరంగా ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ మొత్తం నావీ కావచ్చు, ఎయిర్ బేస్లు కావచ్చు, మొత్తం కూడా రెడీగా ఉంది. సో, రాజ్నాథ్ సింగ్తో భేటీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ మోదీ గారితో భేటీ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద చర్చనీయాంశం ఉంది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మా దగ్గర 130, 140 అణుబాంబులు ఉన్నాయి. సో, వాటిని మీ పైన వేస్తామంటూ కూడా పెద్దగా ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అటు గాంభీర్యం అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఒకవైపు ఆర్మీ సోల్జర్స్ కావచ్చు, ఆర్మీ ఆఫీసర్లు కావచ్చు, మొత్తం పాకిస్తాన్కి సంబంధించిన దాదాపు 300 మంది ఆఫీసర్స్, 2000కు పైగా సోల్జర్స్ రిజైన్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. భారత్తో మన దగ్గర దానిలో ముఖ్యంగా రిజైన్కి సంబంధించి అక్కడ ఎందుకు రిజైన్ చేస్తున్నారు అనే దాంట్లో వాళ్ళు రిజైన్ లెటర్లో కూడా మన దగ్గర తగిన ఎక్విప్మెంట్ లేదు కాబట్టి, తగిన ఆయుధాలు లేవు కాబట్టే మేము రిజైన్ చేస్తున్నాము. భారత్తో ఒకవేళ యుద్ధం కనుక వస్తే మనం తట్టుకోలేమనే రిజైన్లో లెటర్ రాసి కూడా వాళ్ళు రిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు గాంభీర్యం చూపిస్తూనే మరోవైపు మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే చైనా కూడా పాకిస్తాన్కు అండగా ఎంటర్ అయింది. మొన్నటిదాకా కూడా అటు అమెరికాను కూడా నమ్మే పరిస్థితులు లేకుండే, కానీ అమెరికా ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి మీరు ఏం చేసినా మేము దానికి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి పెద్ద ఎత్తున చైనా సపోర్ట్గా ఉంది. చైనా ఏమంటుంది, తటస్థ వేదికను ఇది చేయండి, ఈ వేదికలో దానికి సంబంధించిన అటాక్కు సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టండి, ఒక వేదిక ద్వారా చర్చించుకోండి, అంతేకాని యుద్ధాలకి సరే కాదు అని చెప్పేసి కూడా అటు చైనా చెప్తుంది. మా మద్దతు పాకిస్తాన్కి ఉంటుంది అని చెప్పి కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో అటు చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, కొన్ని దేశాలు పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నాయి. కానీ పెద్ద ఎత్తున భారత్ కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేసింది. పాకిస్తాన్ ఈ ఘటనకు సంబంధించి ఎక్కడెక్కడ ఆ మూలాలు ఎలా వచ్చారు, ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఎలా అటాక్ జరిగిందనేది కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎలా పోషిస్తుందనేది కూడా మొత్తం అన్ని దేశాలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఏకాకిని చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు చైనా తోడవటం కొంచెం ఇది అనుకోవచ్చు. మొత్తానికి రష్యా భారత్కు సపోర్ట్గా ఉంది. పెద్ద ఎత్తున భారత్కి అన్ని దేశాలు సపోర్ట్ అయితే ఉంది. కానీ చైనా మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరి అటు నౌకా దళాలు కావచ్చు, మొత్తం ఎయిర్ బేసులు కావచ్చు, మొత్తంగా చూసుకుంటే ఇండియాకి ఈసారి ఒకవేళ యుద్ధం చేస్తే గనక గత 60 సంవత్సరాల నుంచిగా దయాయి దేశంగా పాకిస్తాన్ మనకు శత్రు దేశం అనే చెప్పుకుంటారు ఇండియన్స్ అంతా కూడా. సో, ఈ నేపథ్యంలోనే చాలామంది భారతదేశస్తులు చాలామంది అనుకుంటున్నది ఏంటంటే ఈసారి ఒకవేళ నిజంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయగలిగితే ఆ పాకిస్తాన్ దేశాన్నే లేకుండా చేయాలనేది పెద్ద ఎత్తున యువకులు భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో, చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, హైదరాబాద్, ఆంధ్రప్రభ.